ఓకే రైట్ సార్ చూసుకున్నారా? వచ్చారు అందరూ చూసుకుని కౌంట్ చేసుకోండి. ఓకేనా? స్టార్ట్ చేయాలా? ఓకే మీ రైట్ హ్యాండ్ ఫాలో చేయాలన్నమాట. ఓకేనా? మీ రైట్ సైడ్లో చూడండి అటువైపు ఇక్కడైతే ప్లేస్ ఉందో యురేకా అంటారు దీన్ని. ఇక్కడే టూర్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడే టూర్ ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం వెళ్తున్నాం స్టూడియో టూర్ అండ్ బాహుబలి సెట్. రెడీనా? లెఫ్ట్ సైడ్లో చూడండి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. ద ఫిలిం సిటీ టోటల్ ఏరియా 1666 acres. మీ రైట్ సైడ్లో చూడండి బయట నుంచి చూస్తే ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా ఉంటుంది. ఇది లోపల నుంచి చూస్తే మైసూర్ బృందావన్ గార్డెన్ అంటుంది. ఇది మీరు చూడొచ్చు, దీన్ని రాజా మూవీలో చూడొచ్చు. మీరు మ్యారేజ్ పార్టీస్ కోసం కూడా యూజ్ చేస్తారు. ఏం స్టాండర్డ్ సార్? లెఫ్ట్ సైడ్లో చూడండి టెంపుల్ గార్డెన్ ఉంది. బర్త్డే పార్టీస్ కిడ్నీ పార్టీస్ కోసం ఈ గార్డెన్ని యూజ్ చేస్తారు. లెఫ్ట్ సైడ్లో చూడండి సియారా గార్డెన్. ఇది మీరు చూడొచ్చు జులై మూవీలో ఓమదు. రైట్ సైడ్లో చూడండి ఏంజెల్ ఫౌంటైన్. ఫిలిం సిటీలో హైయెస్ట్ ఫౌంటైన్ డిజైన్ చేశారు దీన్ని. లెఫ్ట్ సైడ్లో చూడండి లైమ్ లైట్ గార్డెన్. మీరు చూడొచ్చు ధమాకా మూవీ గంటా గడియాల్ మస్తు రుమాల్ సాంగ్ ఉందా, ఒక సీన్ ఇక్కడ షూట్ చేశారు. అండ్ టైగర్ నాగేశ్వరరావు మూవీ ఉంది కదా, దాంట్లో హోలీ సాంగ్ ఉంటుందా, అది కూడా ఇక్కడే షూట్ చేశారు. సో మీ లెఫ్ట్ సైడ్ టాప్లో చూడండి అమ్మ పైన మొత్తం అందరూ. ఇది హవా మహల్. ఫిలిం సిటీ హవా మహల్ రాజస్థాన్దే. మీరు చూడొచ్చు బింబిసారా మూవీలో ఒక సీన్ ఉంటుంది, కళ్యాణ్ రామ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్న సీన్, అది ఇక్కడే షూట్ చేశారు. మీ లెఫ్ట్ సైడ్ చూడండి ఇవన్నీ మీకు 24 గార్డెన్స్ ఉంటాయి ఇక్కడ. టూర్ కంటిన్యూషన్లో మీకు హవా మహల్ పైన డ్రాప్ ఉంటున్న టైంలో ఈ గార్డెన్స్ మొత్తం మీరు ఎంజాయ్ చేయాలి. అక్కడ మాయాలో పని ఉంటుంది ఒక లెఫ్ట్ సైడ్, అది కంపల్సరీ చూడండి మీరు. దాంట్లో ఫిలిం సిటీలో మూవీస్ ఏవి సెట్ వర్క్ ఎన్ని రోజుల్లో డిజైన్ చేశారు అనేది మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది మొత్తం. ఒకసారి బస్ ఎదురుగా చూడండి, రోడ్డు కనబడుతుంది కదా మీకు, కనపడదు అందరికీ. RRR మూవీలో ఇక్కడ ఒక సీన్ షూట్ చేశారు. చెప్పండి. 4-wheeler కార్. థ్యాంక్ యూ. హీరోయిన్ జర్నీ కార్ టైర్ పంక్చర్ సీన్ ఇదే రోడ్డు పైన షూట్ చేశారు. ఇంకా వేరే ఏమన్నా గ్రాఫిక్స్ వర్క్ యాడ్ చేసి చూపెట్టారు. ఓకే మీరు రైట్ సైడ్లో చూడండి జగ్ ఫౌంటైన్. చూసారా ఎంత పెద్దగా ఉందో జగ్. రైట్లో రోమన్ ఆర్కిటెక్ట్తో డిజైన్ చేశారు. మీరు చూడొచ్చు క్రిష్ 3 మూవీ క్లైమాక్స్ బాంబ్ బ్లాస్ట్ సీన్, హృతిక్ రోషన్ మూవీ. రైట్ సైడ్లో చూడండి చంద్రముఖి మూవీలో వెంకటాపురం ప్యాలెస్. KGF 2 మూవీలో యష్ గవర్నర్ ఆఫీస్. అండ్ అతడు మూవీలో కూడా చూడవచ్చు క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ ఉంటుందా, దీంట్లోనే షూట్ చేశారు. సోను సూద్ అవన్నీ. ఓకే రైట్ సైడ్లో చూడండి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా తక్కువ, కరెక్టే. అది చిరంజీవికి అయితే ఎక్కువ ఉన్నది, అంటే చరిష్మా గ్లామర్. అది ఆ రోడ్డు కనబడుతుంది మీకు రైట్లో. ఇది ఇక్కడే రామ్ చరణ్ మగధీర మూవీలో బైక్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందా, అదే రోడ్డు పైన షూట్ చేశారు. అంటే రామ్ చరణ్ ఇట్లా టాప్ బైక్ తోటి ఏముండదు, అన్ని హ్యాంగింగ్ హుక్స్ చేస్తారు, కింద మొత్తం బెడ్స్ వేస్తారు, చాలా సేఫ్టీ రిస్క్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్లో చూడండి ఇవన్నీ నార్త్ ఇండియన్ సెట్స్ అంటుంది. మీకు కనబడుతుంది కదా, ఇది గురుద్వారా. ఇది గోల్డ్ ప్లేట్ అప్లై చేసి ఏం చేస్తారంటే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అక్కడ చూపెట్టారు. ఓకే ఒకసారి మనం మొత్తం ఉత్తర భారతదేశం ఇది నార్త్ అంటే ఒకసారి చూసొద్దామా? చూసి రావాలి అన్ని చెప్పుకుంటూ పోతే చూడండి ఒకసారి చూపెట్టాలి, లోపల ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా.
నేను చెప్తా సార్, మీకు దిగేటివి చాలా ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీకు. ఓకే, మీరు చూడొచ్చు ఈ నార్త్ సిటీని. సలార్ మూవీలో ప్రభాస్ హౌస్ ఇక్కడే ఉంది. ఎస్, RRR మూవీ. ఓకేనా? అండ్ భీమ్లా నాయక్, మిరాయ్, భగవత్ కేసరి, లక్కీ భాస్కర్ హౌస్ కూడా ఇక్కడే. అంటే మీకు డౌట్ వస్తుండొచ్చు, షూటింగ్ టైంలో దీన్ని మంచిగా నీట్గా పెయింట్ అప్లై చేసి సూపర్ చూపెడతారు మీకు. లెఫ్ట్ సైడ్ చూడండి తాజ్ మహల్ ఇది, అండ్ లెఫ్ట్ సైడ్ ఇండియా గేట్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారా? నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటుంది. సో రైట్ సైడ్ చూడండి నార్త్ ఇండియన్ షాపింగ్ కాంప్లెక్స్. ఇది షాప్స్ షూటింగ్ టైంలో ఓపెన్ చేస్తారు. అండ్ రైట్ సైడ్లో చూడండి కేర్ఫుల్లీ శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్ హాస్టల్. అక్కడ రైట్లో మొక్క అక్కడ వేస్తుంది హీరో. ఇది మహేష్ బాబు మొత్తం కార్ తీసుకొని ఇదంతా తిరుగుతాడు. మీకు ఇది యూనివర్సిటీ లాగా చూపెట్టారు, యూనివర్సిటీలో హాస్టల్ లాగా చూపెట్టారు. లెఫ్ట్ సైడ్ చూడండి బెంగాల్ హౌసెస్. ఇవి శ్యామ్ సింగరాయ్ మూవీ ఉందా, బెంగాలీ బ్యాక్గ్రౌండ్స్ ఇస్ బెంగాల్కి వెళ్ళి ఇక్కడే షూట్ చేసి. అదే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ హౌస్ చూడండి, ఇది అత్తారింటికి దారేది సునంద నిలయం. సెకండ్ హౌస్ రెబల్ మూవీలో ప్రభాస్ హౌస్. అది లెఫ్ట్ సైడ్లో చూడండి దీన్ని హెలీప్యాడ్ అంట. ఇక్కడ మీకు అట్ ఎ టైం 2 హెలికాప్టర్స్ ల్యాండ్ చేయొచ్చు. హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందా, అది ఇక్కడే షూట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ఒక గ్రీన్ మ్యాట్ ఉంటుంది, మీరు ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. కాశ్మీర్, అరకు, ఊటీ అంత దూరం ఎవరు వెళ్ళరు, ఇక్కడనే అంతా. రైట్ హ్యాండ్ లెఫ్ట్లో కూడా ఇదంతా సౌత్ ఇండియన్ బిగ్ షాపింగ్ మాల్, బట్ లక్కీ షాప్స్ క్లోజ్ ఉన్నాయి. అవునా? సో రైట్ సైడ్ ఇవన్నీ, రైట్ సైడ్ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ రైట్లో. మీరు రైట్ అయినా కూడా రైట్ చూడాలి, లెఫ్ట్ అయినా లెఫ్ట్ చూడాలి, మిస్ అయిపోతాం. చూడండి షాపింగ్ మాల్ ఎంట్రీ ఇది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆల్సో షాప్స్, రైట్ సైడ్ ఇదొక స్ట్రీట్. మొత్తం మీకు సర్కిల్ లాగా చూపెడతాం. ఎక్కడన్నా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో షూటింగ్ చేయాలంటే డైరెక్టర్ అక్కడ డిస్టర్బెన్స్ అయింది, ఇక్కడ చేస్తాడు. ఓకే, పుష్ప 2 మూవీ చూసారా? రైట్ సైడ్లో చూడండి పుష్ప 2 మూవీలో పుష్పరాజ్ సాంగ్ అక్కడే షూట్ చేశారు. లెఫ్ట్ సైడ్లో చూడండి ఇక్కడ ఈటీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. చూసారు ఎవరైనా ఈటీవీ? థ్యాంక్ యూ. రైట్ సైడ్లో చూడండి అది గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్. అది పెద్దగా చూపెడతారు కదా సార్ అలా. సో స్ట్రైట్ చూడండి, ఇది సౌత్ విలేజ్ అంట. రైట్ సైడ్లో విలేజ్ పోస్ట్ ఆఫీస్, పోస్ట్ మాస్టర్ లేడు ప్రజెంట్, షూటింగ్ టైంలో ఉంటాడు అక్కడ. లెఫ్ట్ సైడ్లో చూడండి ఎవరు వాళ్ళు షూటింగ్ సో చంద్రముఖి మూవీలో డ్యాన్స్ మాస్టర్ హౌస్ ఇది. బంగారు రాజులో నాగార్జున హౌస్ ఇది. మీకు ఎదురుగా ఈ స్ట్రీట్ కనబడుతుంది కదా, అరుంధతి మూవీలో గద్వాల్ సమస్థానం. బాహుబలి మూవీలో విలేజ్ లొకేషన్ కూడా ఇది. పుష్ప మూవీలో విలేజ్ లొకేషన్ కూడా ఈ స్ట్రీట్. రైట్ సైడ్ నుండి క్రీమ్ కలర్ బిల్డింగ్, టోటల్ రామోజీ గ్రూప్ హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్. అండ్ రైట్ సైడ్ ఈటీవీ భారత్, ఈనాడు, ఉషా కిరణ్ మూవీస్ లిమిటెడ్ ఆఫీసెస్ ఇవన్నీ ఛానల్స్. ఇక్కడ నుంచి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది.
ఓకే, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఉంది కదా, ఫిలిం సిటీలో 600 డేస్ షూట్ చేశారు సెట్లోని. ఇప్పుడు మీరు ఏదైతే బాహుబలి వెళ్తారో అక్కడ చూడొచ్చు మీరు. రామోజీ ఫిలిం సిటీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద టోటల్ గ్రూప్ చైర్మన్ రామోజీరావు గారు. ల్యాండ్ పర్చేసింగ్ 1991లో చేశారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అనేది 1992లో. అండ్ 1996 కన్స్ట్రక్షన్ కంప్లీట్. సార్ వాళ్ళు చూస్తుంటారు. శ్రీకాంత్ మూవీ చూశారు ఎవరైనా? కృష్ణంరాజు ఉంటాడు. మా నాన్నకు పెళ్ళి మూవీ, ఉదయ్ కిరణ్ ఇక్కడే షూట్ చేశారు 1996. ఓకే, అండ్ ఇప్పుడు మీరు ఏదైతే టూరిజం చేస్తారో ఇది 1990 స్టైల్లో స్టార్ట్ చేయడం జరిగింది. 2008లో ఫిల్మ్ సిటీకి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. ఓకే, సార్ అన్నాడు కదా దిప్పుదామని. సార్ మొత్తం మీకు 3 hours టూర్ ఉంటుంది. 6 buses చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఏదైతే హవామహల్ ఉందో అది మీకు డ్రాపింగ్ ఉంటుంది. నార్త్ సైడ్ ఉన్నది డ్రైవ్లో ఉంటుంది. ఓకేనా? అండ్ టూర్ కంప్లీట్ అయితే మీ షెడ్యూల్ ఇచ్చారు కదా సార్, దాని ప్రకారం మీరు ఫాలో అయిపోవాలి. పిల్లలు చాలా మంచిగా ఉన్నారు, బుద్ధిమంతులు. ఈ సార్ని ఫాలో అయితే మొత్తం చూడవచ్చు. ఈ టూర్ బాగుంది సార్, మంచిగా కాన్సన్ట్రేషన్ తోటి. మాకు ఇంతకుముందు 2 టూర్లలో వస్తున్నారు, ఏం అర్థం కాలేదు. గుడ్ స్టూడెంట్. ఓకే, రైట్ సైడ్ చూడండి, ఇది మీది క్యాష్ ప్రోగ్రామ్ సెట్. ఇది చూస్తారు ఎవరైనా? పై నుంచి కింద పడేది కానీ డూప్లికేటే. 20 feet హైట్ నుంచి పడేస్తారు. ఒరిజినల్ ఓవర్ పడేస్తాం. మనం పడేస్తాం బయట, మనం కూడా పడేస్తాం. లెఫ్ట్ సైడ్ చూడండి మీరు, ఇది విలేజ్ రైల్వే స్టేషన్. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీ ఉందా, ఇది విలేజ్. ఇది ఇక్కడే ఉంటుంది. మళ్ళీ సిటీ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇక లెఫ్ట్ సైడ్ చూడండి, అది సిటీ. అంటే విలేజ్ చూసిగా. సో వెల్కమ్ టు సెంట్రల్ జైల్. కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. అయితే మహేష్ బాబు ఏం చేస్తాడంటే బ్యాగ్ పట్టుకుని ఇక్కడికి వెళ్ళి అక్కడ జస్ట్ ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తాడు అంతే. ఈ గోడలకి వస్తారు, అక్కడ పెడతాడు. షూటింగ్ టైంలో ట్రాక్టర్తో లాగుతారు అంతే మీరు ట్రైన్. రైట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ లొకేషన్ చూడొచ్చు. దృశ్యం 2 మూవీలో డెడ్ బాడీ అండ్ సేమ్ పోలీస్ స్టేషన్స్ ఇదే. అండ్ డేట్ ఇల్లు, జాతి రత్నాలు, జైలర్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్, సలార్ మూవీ, పుష్ప మూవీలో చూడొచ్చు. ఇదండి మీకు లెఫ్ట్ సైడ్లో సిటీ రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మీకు పికప్ ఉంటుంది. ఎక్కడికి? బాహుబలికి వెళ్ళడానికి. మీరు ప్రతి ప్లేస్లో ఒక బస్ తీసుకోవచ్చు సార్. మీ రూట్ ఉంది కదా, సెక్యూరిటీ గార్డ్ ఒక బస్సు ఇచ్చేస్తారు, ఫాలో అప్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ చూడండి, మీ షెడ్యూల్ని బట్టి డిపెండ్ ఉంటుంది సార్. ఇది అడ్వెంచర్ పార్క్ రైట్లో. ఇక్కడ మీరు దిగారంటే మినిమం 1 hour అవుతుంది. మీ షెడ్యూల్ ప్రకారం ఫాలో కావచ్చు. మట్కా మూవీ చూసారు ఎవరైనా? ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చూడలేదు. రైట్ సైడ్ చూడండి, ఇది వరుణ్ తేజ్ మూవీ మట్కా సిటీ. బాహుబలి తర్వాత మీకు ఇక్కడ డ్రాపింగ్ ఉంటుంది. ఇది మాత్రం చూడండి ఖచ్చితంగా బాగుంటుంది. క్లబ్ సెట్ ఉంటుంది, నవరాత్ కథ ఐటమ్స్ దీంట్లోనే షూట్ చేసింది. ఇది చూడండి, మీ రైట్ అండ్ లెఫ్ట్లో చూడండి, ఫేక్ షూటింగ్ ఫ్లోర్స్ అంటారు. వీటి ఇండోర్ సెట్స్ కోసం మాత్రమే పెట్టి యూజ్ చేస్తారు. పుష్ప 2 మూవీలో టెంపుల్ సెట్ ఉంది కదా, అది ఇండోరా అవుట్డోరా? గెస్ట్ చేసి చెప్పవాలి ఎవరైనా? ఇండోరేనా? ఓకే, రైట్ సైడ్ చూడండి, పుష్ప 2 మూవీలో ఏదైతే టెంపుల్ సెట్ ఉందో ఈ ఫ్లోర్లో సెట్ అయ్యి షూట్ చేశారు. లెఫ్ట్ సైడ్లోని బాహుబలి మూవీలో వాటర్ ఫాల్స్ సీన్ ఉంది కదా, ఇదే ఫ్లోర్లో సెట్ అయ్యి షూట్ చేశారు. ఒరిజినల్ వాటర్ ఫాల్ ఉంది కేరళలో. అంటే మ్యాజిక్ ఉంటుంది అంతే సినిమా అంటే. ఓకే, మీరు యాక్షన్ థియేటర్లో మూవీ మేకింగ్ ఉంటుంది, అది చూడండి. హీరో ఎక్కడెక్కడ పోయి ఫైట్ చేస్తాడో మీకు తెలుసు. తర్వాత మనకు గుర్తు తెచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఒక మ్యాట్ ముందరనే ఉంటాడు. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది బ్లూ కలర్ బిల్డింగ్ భాగవతం సెట్ అంటది. మీరు ఇక్కడ దిగాలి, డ్రాపింగ్ ఉంటుంది. తర్వాత దీని లోపలికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత దీని ఎగ్జిట్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు వేరే బస్సు బాహుబలి సిటీ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. అదే హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకొంది చూపిస్తారండి లోపల. తినగానే పోవాలంట. ఇంకొక బస్సు ఉంటుందట. బస్సు ఎక్కిన తర్వాత మిగతా వీడియో మీకు చూపిస్తాం.
ఇది విష్ణు అంటారు. ఇక్కడ భగవతాన్ని మీరు అంతా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ షూటింగ్ అంతా తీశారు. ఇక్కడ రావణాసుడు, రాముడు ఇదంతా ఇక్కడనే. ఇది వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక చిన్న పాత్ర. చూడండి రైట్ సైడ్ కూడా ఇక్కడ రాముడు. అసలు ఏంది ట్రెండింగ్ చూడండి. నేను ఎందుకు మాట్లాడలేదంటే మీకు వీడియో డిస్టర్బ్ కాకుండా ఓన్లీ సింపుల్ వీడియో తీశాను. ఇప్పుడు అంతా చూడండి. ఇలా చూడండి ఒకసారి లెఫ్ట్ సైడు. ద్వారకా మూవీలో వన్ సీన్ ఇది. అదంతా మిషన్ ఆటోమేటిక్గా తల తిప్పుతూ ఉంటారు. ఇంద్రుడు, కృష్ణుడు, రాజు ఒక హెడ్సే కదులుతాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. మిషన్స్ ఓన్లీ హెడ్స్ రోటేటింగే. ఇక్కడ పూర్తిగా చూడొచ్చు మీరు. చాలామంది దూరం నుంచి రాలేకపోతారు కానీ ఇప్పుడు ఈ వీడియో అందులో మీకు తెలుస్తుంది. ఎస్ బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి బయట మీకు అంతా ఇప్పుడు చూపెడతా నేను. మేము ఒక ట్రైన్ ఎక్కబోతున్నాం. అది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను నా స్కూల్లో చిన్న ఫ్రెండ్. చాలా మూవీలో రైల్వే స్టేషన్గా చూపిస్తారు. మూవీస్లలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ అని చూపిస్తారు చూడండి. అదంతా రైల్వే స్టేషన్ కాదు. ఇక్కడ ఓన్లీ ఒక రైలు పెడతారు. అది ఎట్లా అంటే మీకు అంటే చిన్నగా రైల్వే స్టేషన్ లాగా సినిమాలో షూట్ చేసి చూపెడతారు. ఇప్పుడైతే నేనైతే రైలు ఎక్కుతున్నా. వచ్చేసి మా ఇంగ్లీష్ సార్. సార్ ఒకసారి హాయ్ చెప్పండి సార్. మనం కూడా ఎక్కుతాం ఇప్పుడు రైలు. చూడండి ఖాళీ ఏమీ లేదు ఇలా. చూడండి మీరు ఇదే ఫ్రెండ్స్ సెట్. జస్ట్ టైర్స్, దీనికి పట్టాలు కూడా ఉండవు. చూడండి మీకు కావాలంటే. ఈ నిజం ఈనాటికి మీకు తెలిసింది. మన తీసుకోలే సేమ్ లాగా ఉన్నది కదా.
कॉलेज में। एनीबडी इंटरेस्टेड आके डांस कर सकते हो।